హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత చిన్న వ్లాగ్ తీద్దామని అనుకున్నా. రేపు మా ఆయన బర్త్డే ఉంది, సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. తెలుసు ఏదో ఒకటి చేస్తుంది అని ఆయనకు తెలుసు, అయినా కూడా మనం సర్ప్రైజ్ అనుకుంటాము అంతే. ఏదో ఒకటి గెస్ట్ చేస్తాడు, గెస్ట్ చేసి ఏదో ఒకటి కేక్ అన్నది వేస్తుంది, డ్రెస్ అన్నది వేస్తుంది అని గెస్ట్ చేసేస్తాడు. అయినా కూడా మనం అదే చేస్తాం. ఒక టీషర్ట్ కేక్ తీసుకొచ్చింది అనమాట. చూడాలి, 10 అవుతుంది, ఇంకా రాలేడు. ఫోన్ చేస్తే వస్తున్నా, అందువే ఇప్పుడే వెళ్ళినాము, హాఫ్ అన్ అవర్ అవుతుంది, టైం పడుతుంది అని చెప్పిండు అనమాట. ఇక 11 వరకు వస్తుండొచ్చు. గెస్ చేసేస్తున్నా, డౌట్ ఏమో. ప్రతిసారి చేస్తాం కదా, గెస్ చేసేస్తాం. మనం సర్ప్రైజ్ అనుకుంటున్నాం కానీ ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి చూద్దాం, వచ్చినాక చూద్దాం. కేక్ చూపిస్తాం మీకు. ఇది మా చిన్న పాప సెలెక్ట్ చేసిందనమాట, బ్లూ కలర్ టీషర్ట్. నేను పోయినసారి రెడ్ మెరూన్ తీసుకొచ్చిన. కాదు, అది మ్యారేజ్ డేకి ఇచ్చిన. పోయినసారి బర్త్డే కుట్టి కేక్ కట్ చేయించిన, గిఫ్ట్ ఏమి ఇవ్వలే. మ్యారేజ్ డేకి ఇచ్చిన మెరూన్ కలర్ టీషర్ట్ ఇచ్చిన. టీషర్ట్లో ఎక్కువ వేసుకుంటాడు కాబట్టి టీషర్ట్ ఇస్తున్నా అన్నమాట. కేక్ కూడా చూపిస్తా, తీబెట్ట. చిన్నది తీసుకొచ్చిన, ½ కేజీ కేక్ తీసుకొచ్చిన. చూద్దాం ఎట్లా సర్ప్రైజ్. ఆయనకు చాక్లెట్ కేక్ ఇష్టం అన్నమాట, అందుకే చాక్లెట్ కేకే తీసుకొచ్చిన. చూద్దాం. హ్యాపీ బర్త్డే బావా అని రాయి అంటే హ్యాపీ బర్త్డే పట్టలేదని బావా అని రాసి. అయితే చూద్దాం. సర్ప్రైజ్ అయితే తెలుసు, సర్ప్రైజ్ చేస్తా అని తెలుసు ఆల్రెడీ. చూద్దాం, మన ఏమంటారు, నా సంతోషం గురించి వచ్చినాక వీడియో కంటిన్యూ చేద్దాం. హ్యాపీ ఎల్లుండే ఎప్పుడు అనుకున్నా కొట్టిదానా, అందుకే నా పైసలు అడిగినా. నీకు తెలిసి ఉంటుంది, నువ్వు గెట్ చేస్తావు. నువ్వు ఇది వేసుకొని కలిసి నీకు బ్లూ కలర్ ఇష్టం అంటగా. కరెక్ట్ వచ్చిందా రాలేదా? కట్ చేయి, కట్ చేయి. నువ్వు గెస్ చేస్తావు, నాకు తెలిసిందే. కానీ అనుకుంటున్నాం మనం 12 అయితే రోజు అంతం. పుట్టినరోజు శుభాకాంక్షలు మన ఎత్తాడు చూడు తెలుగులో. నేను నీకు పెట్టాలి ఫస్ట్, నేను పెట్టద్దు. పెట్టు. అనిపించకు, ముందే చల్లగా ఉన్నాయి నీళ్ళు. హ్యాపీ బర్త్డే టు యూ.
నువ్వు రాగానే నవ్వుతున్నావు అంటే ఏమో గెస్ చేసినట్టున్నావు, ఇదేమో ప్లాన్ల మీద ఉంది అని. లేదు. మరి నువ్వు ఎట్లా అడిగినావు స్పెషల్ ఏమి వండినావు అనుకున్నాను. ముఖము గ్లో అయింది. నాదా? నా ముఖం గ్లో అయితే స్పెషల్ ఏమి వండుతా నేను? చికెన్ కూడా తెప్పించారు, కొత్త రెసిపీ ఏమని చెప్పించినట్టు. సాయంత్రమే వేసుకున్నాం, తిన్నాం. చూసినావా? ఇన్స్టాలో చూసిన ఒకటి, నాకు అప్పుడే అర్థమైంది. అర్థమవుతుంది. నువ్వు నాకు పెట్టలేవు. ఆ పిల్లలే తిన్నారే, నేను 2 తిన్నా, పిల్లలు తిన్నా. నీకు చాక్లెట్ ఇష్టం అని చాక్లెటే తెచ్చిన. నువ్వు రుద్దుకోవాలి, నువ్వు బర్త్డే బాయ్ విన్నావు, ఏం కాదు, నువ్వే రుద్దుకోవాలి, అట్లా ఉంటుంది కదా. సర్ప్రైజ్ గిఫ్ట్ అయిపోయింది, గెట్ చేసేస్తాడు ముందే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కిందనున్న గంట బెల్ కొట్టండి.